ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి మాటలే అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషులందరినీ ప్రభువు వారు తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, మనుషులందరూ కూడా పాప భారముతో రకరకాల ప్రయాసములతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అని చెప్పేసి ప్రభువు వారు పిలుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం ఈ వచనాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే మన ప్రాణములకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది అంటే దేవుని యొక్క కాడిని ఎత్తుకొని దేవుని యొద్ద నేర్చుకున్నప్పుడు అంటండి. చూడండి, మనము 30వ వచనంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుని యొక్క కాడి సులువుగాను ఆయన యొక్క భారము తేలికగాను ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సులువైనటువంటి దేవుని కాడిని ఎత్తుకొని దేవుని యొద్ద మనం నేర్చుకున్నట్లయితే మనము దేవుడు అనుగ్రహించేటువంటి విశ్రాంతిని, లేదా దేవుడు అనుగ్రహించే సంతోషమును, దేవుడు అనుగ్రహించే సమాధానమును, దేవుని ద్వారా పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంతకీ మనం దేవుని యొద్ద ఏ విషయాలు నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ముందుగా ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దేవుడు చెప్పినవేమో చాలా మంది నేర్చుకోరు, కానీ దేవుడు నేర్చుకోవద్దు అని చెప్పినటువంటి వాటిని, అవలంబించకూడదు అని చెప్పినటువంటి వాటిని అనేకులు నేర్చుకునేవారుగా ఉంటూ ఉంటారు. ఉదాహరణకి ఇజ్రాయేలీల జీవితాన్ని గనుక మనం గమనించినట్లయితే దేవుడు మోషే ప్రవక్త ద్వారా ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు, మీరు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారి యొక్క పద్ధతులను, వారి యొక్క క్రియలను, వారి యొక్క ఆచారములను మీరు నేర్చుకోవద్దు, మీరు వాటిని పాటించకూడదు అని చెబితే ఇజ్రాయెల్ పిల్లలంట ఏం నేర్చుకున్నారో కీర్తనలు గ్రంథము 106వ అధ్యాయము 35వ వచనంలో రాయబడి ఉంటుంది. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకున్నారంట. చిట్ట చివరికి వచ్చేసరికి అదే వారికి ఉరిగా మారిపోయాయంటండి. అంటే దేవుడు నేర్చుకోకూడదు అని చెప్పినటువంటి క్రియలను ఇజ్రాయేలీలు నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది. జనముల యొక్క హేయ కృత్యములను నేర్చుకున్నారంట. అంటే హేయమైనటువంటి కార్యములను జరిగించడం వారు నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంటుంది. ఐగుప్తు దేశంలోనంట జారత్వాన్ని నేర్చుకున్నారంట, దాన్ని ఇంకా విడిచిపెట్టలేదు అన్నట్లుగా అక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొందరు స్త్రీలను ఉద్దేశించి దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు, ఆడరాని మాటలు వారు నేర్చుకున్నట్లుగా. అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కొన్ని కార్యములు జరిగించడం లేదా క్రియలను చేయడం వారు నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క వాక్యాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నేర్చుకోమన్నవేమో నేర్చుకున్నారు, కానీ దేవుడు వద్దని చెప్పినవి, మీరు పాటించకూడదు అని చెప్పినవి, అవి మంచివి కావు అని చెప్పినవి చాలా మంది నేర్చుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున కూడా చాలా మంది దేవుడు చెప్పినటువంటి మంచి విషయాలను నేర్చుకోరు, కానీ దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి వాటిని, చూడకూడదు అని చెప్పినటువంటి వాటిని, వెళ్ళకూడని స్థలాలు అని చెప్పినటువంటి వాటిని వాటిని నేర్చుకునే వారిగా, అంటే వాటిని అనుసరించి జీవించేవారుగా ఉంటూ ఉంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. మనకు విశ్రాంతి దొరకాలి అంటే, దేవుని దగ్గర నుండి శాంతిని మనం పొందుకోవాలి అంటే, సమాధానమును మనం పొందుకోవాలి అంటే, సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే, చిట్ట చివరికి పరలోకానికి మనం వారసులం కావాలి అంటే దేవుడు చెప్పిన విషయాలను నేర్చుకునే వారంగా ఉండాల.
మరి ఇంతకీ మనం ఏ ఏ విషయాల్ని నేర్చుకోవాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి విషయము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. చూడండి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అని రాయబడినది. రోజున మనం నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మనము దేవుని భయము కలిగి జీవించడం నేర్చుకోవాలా. కానీ చాలా మందిలో ఈ రోజున దేవుని భయం ఉన్నదా అంటే, దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా జీవించే వారు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని గురించినటువంటి విషయాలన్నీ తెలిసినప్పటికీ, వాక్యం అంతా తెలిసినప్పటికీ దేవునికి విరుద్ధంగా పాపములు చేసేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, మరి దేవాది దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు నేర్చుకోవలసినటువంటి మొదటి విషయం ఏమిటి అంటే, దేవునికి భయపడడం నేర్చుకోవాలా. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తులందరూ కూడా దేవునికి భయపడడం నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకి అబ్రహాం యొక్క జీవితాన్నే మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాం గురించి దేవాది దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యం ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. దేవునికి భయపడేవాడు అని చెప్పేసి అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రజల మధ్యలో అబ్రహాము భక్తుడు నివసిస్తూ దేవునికి భయపడడం నేర్చుకున్నాడు అంటే, అబ్రహామే కొన్ని స్థలాల్లో ఉంటూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట, ఈ స్థలంలో దేవుని భయము ఏమాత్రమును లేదు, దేవునికి భయపడేవారు ఏ ఒక్కరు కూడా నాకు కనిపించడం లేదు అని మాట్లాడినటువంటి ప్రాంతంలో అబ్రహాము నివసిస్తూ ఉన్నప్పటికీ వారిలాగా దేవుని భయం లేకుండా ప్రవర్తించలేదంట. దేవునికి భయపడడం నేర్చుకున్నాడంట. ఎంతగా భయపడడం నేర్చుకున్నాడు అంటే, ఆయనకున్నటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమంటే దేవునికి లోబడి, దేవునికి భయపడి, ఆ మాటకు కూడా లోబడినట్లుగా అబ్రహాం యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. ఇస్సాకు గురించి కూడా దేవాది దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, ఇస్సాకు భయపడిన దేవుడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇస్సాకు భక్తుడు కూడా దేవునికి భయపడడం నేర్చుకున్నాడంట. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి భయపడే వారంగా ఉన్నామా? ఇంతకీ మనలో దేవుని భయం ఉన్నట్లయితే మనలో కనిపించే లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక లక్షణము కీర్తనలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటది, భయము నుండి పాపము చేయకుడి అని చెప్పేసి. అంటే దేవుని భయము కలిగి జీవించేవారు, దేవునికి భయపడేవారు పాపము చేయరంట. పాపానికి వేరుగా జీవిస్తారు, పాపానికి దూరంగా బ్రతుకుతారు. ఉదాహరణకి యోసేపు భక్తుడు, ఆయనను పాపము చేయమని ప్రతిరోజు ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ, అనుదినము విసిగిస్తూ ఉన్నప్పటికీ, పాపము చేసే అవకాశము వచ్చినప్పటికీ, అతడు పాపము చేస్తే ఆ ఇంటికి యజమానుడిగా ఉండే అవకాశం వచ్చినప్పటికీ, ఆయన పాపము చేస్తే తనను గద్దించేవారు, తనను హెచ్చరించేవారు తన ప్రక్కన ఏ ఒక్కరూ లేకపోయినా, యోసేపు భక్తుడు పాపము చేశాడా అంటే పాపానికి వేరుగా జీవించినాడు, పాపానికి దూరంగా పరిగెత్తినట్లుగా యోసేపు భక్తుని జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. కారణం ఏమిటి అంటే, వాక్యంలో దేవాది దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు, దేవునికి భయపడేవారు పాపము చెయ్యరు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం పాపానికి వేరుగా ఉంటూ ఉన్నామా, పాపములోనే జీవిస్తూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏలీ ప్రవక్త యొక్క 2 కుమారులతో కలిసి పెరుగుతున్నటువంటి సమూయేలు భక్తుడు. ఏలీ ప్రవక్త యొక్క కుమారులేమో దేవుని భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే విలువలు ఇవ్వకుండా జీవిస్తూ ఉన్నప్పుడు వారి ప్రక్కనే జీవిస్తూ ఉన్నటువంటి సమూయేలు భక్తుడు, లేదా వారితో సహవాసం చేస్తున్నటువంటి సమూయేలు భక్తుడు చిన్నతనము నుండి దేవునికి భయపడడం నేర్చుకున్నాడు, దేవునికి భక్తి చేయడం నేర్చుకున్నట్లుగా సమూయేలు యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటది. అంటే చాలా మంది చేసేటువంటి పని ఏంటిది అంటే, నేను ఈ యొక్క వైన్ తాగొద్దు అనుకున్నాను, కానీ
మా ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో, ఒకసారి త్రాగమని చెప్పడంతో నేను త్రాగాను అని చెప్పేసి వారు చేసినటువంటి పాపాన్ని, వారు చేసినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పనిని ప్రక్కవారి మీద నెడుతూ ఉంటారు. సమూయేలు భక్తుడు ఏలీ ప్రవక్త యొక్క కుమారులను చూసి నేను చెడిపోయానని చెప్పట్లేదు. అలాంటి వారిని చూస్తూ ఉన్నప్పటికీ, అలాంటి వారి మధ్యనే పెరుగుతూ ఉన్నప్పటికీ తన పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు, దేవునికి భక్తి చేస్తూ ఉన్నట్లుగా సమూయేలు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి భయపడి పాపానికి వేరుగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నాం. ఎందుకోసం అంటే దేవుడు నేర్చుకోమని చెబుతున్నటువంటి మొట్టమొదటి విషయం దేవునికి భయపడడం నేర్చుకోమంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుండైనా మనందరం కూడా దేవునికి భయపడే వారంగా, పాపానికి వేరుగా జీవించే వారముగా ఉందాం, దేవుణ్ణి సంతోష పెడదాం. చూడండి ప్రియులారా, దేవుని యొద్ద మనం నేర్చుకోవలసినటువంటి రెండవ విషయం ఏమిటి అంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనము నిష్ఫలులను కాకుండా ఉండడం కోసం ఏం చేయడం శ్రద్ధగా నేర్చుకోవాలో దేవాది దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలంట. చూడండి ప్రియులారా, అంటే ఈ వాక్యాన్ని బట్టి రెండవదిగా మనం మంచి పనులు చేసే వారంగా ఉండాలా, బీదలకు సహాయము చేసే వారముగా ఉండాలా. మనము 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడం కోసం ఆ దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడో కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను, అంటే మంచి పనులు చేసే వారిని దేవుడు తన సొత్తైన ప్రజలుగా ఉండడం కోసం ఏర్పరచుకున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, మనం ఇంకా బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఇవ్వడమే నేర్పించారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనంలో రాయబడి ఉంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా మనకు కనిపించదు, కానీ ఆయన తన జీవితం ద్వారా చూపించాడు ఆ విషయాన్ని, శిష్యులకు నేర్పించాడు. ఈ రోజున క్రైస్తవులమైన మనందరికీ ప్రభువు వారు నేర్పిస్తున్నటువంటి పాఠం అదే. మనందరం కూడా క్రీస్తుని పోలి జీవించే వారంగా ఉండాలి. అంటే క్రీస్తు పాపులమైన మన కోసము ప్రాణాన్నే బలిగా అర్పించాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మంచివారి కోసం కూడా ఏ ఒక్కరూ మరణించడానికి సిద్ధపడరు, కానీ అలాంటిది మనందరం కూడా పాపులముగా ఉన్నప్పుడే మన కోసం ప్రభువు వారు మరణించినట్లుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మనం ఇంకా పాపంలోనే ఉండగా, పాపపు బానిసత్వంలోనే ఉండగా, మనలో ఏ మంచి లేకపోయినా మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆయన ధనవంతుడై ఉండియో తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలి అని చెప్పేసి ఆయన దరిద్రుడయ్యాడంటండి. అంటే మన మేలు కోసం ఎన్నింటినో యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేశాడు. ఇంతకీ అంతగా తన్ను తాను తగ్గించుకోవడానికి, అంతగా తన్ను తాను త్యాగము చేయడానికి, తన ప్రాణాన్ని సైతము బలిగా అర్పించడానికి మనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతలు ఏమిటి, మంచి విషయములు ఏమిటి అనే ఆలోచన చేసినట్లయితే ఏ ఒక్కటి కూడా కనిపించదు. ఉదాహరణకి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, మనందరం కూడా పాపులముగా ఉంటూ ఉన్నప్పుడే దేవుడు మన కోసం మరణించాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనందరం కూడా దేవాది దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోకుండా తన కృపలో మనల్ని జ్ఞాపకం ఉంచుకొని కాలము పరిపూర్ణం కాగానే ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనం దేవునికి ఎలాంటి విలువ అనేది ఇవ్వకపోయినా
దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువ విలువ మనకిచ్చి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనలో ఏ ఒక్కరం కూడా దేవాది దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడే మనందరినీ మొదట ప్రేమించినట్లుగా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటది. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవుణ్ణి వెదకకపోయినా నశిస్తున్నటువంటి మనందరినీ వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ, దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగములు మనకెంతగానో కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి అర్హత లేకపోయినా, ఎలాంటి యోగ్యత లేకపోయినా, ఎలాంటి మంచి అనే విషయాలు లేకపోయినా దేవుడు తన ప్రాణముతో సహా అన్నింటినీ మన నిమిత్తం త్యాగం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి విషయం ఏమిటి అంటే ఇవ్వడం నేర్పించాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం భక్తులను గమనించిన ఉదాహరణకి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా బీదలకు సహాయము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే తబీతా అనబడినటువంటి శిష్యురాలు ఆమె బ్రతికి ఉన్నప్పుడు విధవరాళ్లకు సహాయం చేసినట్లుగా, ఎంతో మందికి వస్త్రములను కుట్టి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే తబీతా అనబడినటువంటి క్రీస్తు శిష్యురాలు ఎంతో మందికి మేలు చేసినట్లుగా, సహాయము చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం భక్తుల యొక్క జీవితాలను గమనించినట్లయితే వారు ఇతరులకు మేలు చేసేవారుగా, ఇతరులకు సహాయము చేసేవారుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి రెండో విషయం కూడా ఏమిటి అంటే సత్క్రియలందు ఆసక్తి కలిగి జీవించాల, వాటిని చేయడం నేర్చుకోవాలా. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు అదే మాటను మాట్లాడినాడు. కీడు చేయుట మానువేయుడి, మేలు చేయుట నేర్చుకొనండి అని చెప్పేసి. మరి రోజున మేలు చేయడం మనం నేర్చుకున్నామా? సహాయము చేయడం మనం నేర్చుకున్నామా? మనకు అవసరతలో ఉన్నటువంటి వారు కనిపించినప్పుడు మనకు ఉన్నంతలో సహాయము చేసే వారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకోసం అంటే మనం సత్క్రియలు చేసే వారముగా ఉన్నట్లయితే మనకు కలిగే మేలు ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే మొదటి మేలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినది, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని రాయబడినది. మనుషుల ఎదుట మన యొక్క వెలుగు ప్రకాశించాలి అంటే మంచి మాటలు చెప్పడం కాదు, లేదా మంచి ఉద్దేశాలు కలిగి ఉండడం కాదు. చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే మంచి పనులు చేసే వారంగా ఉండాలి. కానీ చాలా మంది మంచి మాటలు చెబుతారు, మంచి మంచి ఉద్దేశాలు కలిగి జీవిస్తూ ఉంటారు, కానీ మంచి పనులు చేసేవారుగా ఉండరండి. మనం బైబిల్ గ్రంథంలో గమనించిన, లోకంలో గమనించిన, క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా మంచి పనులు చేసేవారుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకి మదర్ తెరీసా గారు, అంతేకాకుండా విలియం కేరీ గారు, ఇంకెంతో మంది భక్తులు అనేకులకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా బ్రతికినట్లుగా మనకు లోక చరిత్రలో కూడా కనిపిస్తూ ఉంటది. బైబిల్ చరిత్రలో కూడా మనకు అదే విషయం కనిపిస్తూ ఉంటది. మరి రోజున సత్క్రియలు చేసే వారంగా ఉంటూ ఉన్నామా? కేవలం మాటలు మాత్రమే చెబుతూ ఉన్నామా? మంచి ఉద్దేశాలు మాత్రమే కలిగి జీవిస్తూ ఉన్నామా? పనులు చేయకుండా, నువ్వు పనులు చేయకుండా ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలన్నీ కూడా వ్యర్థమే. ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నా ఆ ఉద్దేశాలన్నీ కూడా వ్యర్థమే. మరి మనం చేయాల్సినటువంటి విషయం ఏంటిది అంటే మంచి పనులు చేసే వారంగా ఉండాల. ఇంతకీ ఎవరు మంచి పనులు చేయగలుగుతారు అంటే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సత్క్రియలు చేసేవారుగా ఉంటారంట. మరి రోజున మనం దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా అనే విషయం
మనం చేస్తున్నటువంటి పనులను ఒకసారి పరీక్షించుకున్నట్లయితే అర్థమైపోతుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ప్రకారం సత్క్రియలు అనేటివి మన భవిష్యత్తు మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉన్నదండి. అంతేకాకుండా 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు వారు కొండ మీది ప్రసంగంలోనే తన మొదటి ప్రసంగంలోనే నేర్పించినటువంటి విషయం ఏమిటి అంటే, మీరు పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోనండి, అక్కడికి దొంగ వచ్చి కళ్ళము వేయడు, తుప్పుబట్టి పాడైపోదు అని చెప్పేసి దేవుడు వివరిస్తూ ఉంటాడు. 21వ వచనంలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం కూడా అక్కడనే ఉంటది అని చెప్పేసి. ఇప్పుడు మనము పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి పనుల్లో ఒక పని ఏమిటి అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం ప్రకారం బీదలకు సహాయము చేసే వారముగా ఉండాలంట. అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయము చేసే వారముగా ఉండాలంట. అంటే సత్క్రియల యందు మనము ఆసక్తి కలిగి జీవించే వారముగా ఉండాల. అప్పుడే మనకు పరలోకంలో ధనము సమకూర్చబడ్డానికి అవకాశం ఉంటుంది. అక్కడికి దొంగ వచ్చి దాన్ని దొంగిలించే అవకాశం ఉండదు, తుప్పుబట్టి చిమ్మట పట్టి అది పాడైపోవడానికి అవకాశం ఉండదు. మరి రోజున మన కొరకు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునే వారముగా మన జీవితం ఉన్నదా? సత్క్రియలు చేసే వారముగా మనం జీవిస్తూ ఉన్నామా? 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవాది దేవుడు నేర్పించినటువంటి ఉపమానములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదములకు ప్రతి తలాంతుకు కూడా లెక్క అడుగుతాడంట. నువ్వు వీటి ద్వారా ఏమి చేశావు, నువ్వు వీటిని ఏ విధంగా ఉపయోగించుకున్నావు అని చెప్పేసి ప్రతిదానికి లెక్క అడుగుతాడంట. అంటే మనకు దేవుడిచ్చినటువంటి ధనముతో మనం ఏమేం చేశామో కూడా లెక్క చెప్పాలా, ఎంతమందికి సహాయం చేశామో కూడా లెక్క అప్పజెప్పే వారముగా ఉండాలి. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవాది దేవుడు అందుకొరకే మనకు నేర్చుకోవాలి అని ఆజ్ఞాపిస్తున్నటువంటి రెండో విషయం ఏమిటి అంటే, సత్క్రియల యందు ఆసక్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మూడవదిగా దేవుని యొద్ద మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను, దీన స్థితిలో ఉండ మెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ మెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని రాయబడి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాడంట. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా గుర్తించక మునుపు 11 కోట్లకు వారసుడండి. అంతేకాకుండా ఆయన రోమన్ గవర్నమెంట్ లో ఒక ఉద్యోగిగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఆయన ఆకలి దప్పులతో జీవితాన్ని గడిపినట్లుగా, వస్త్రహీనతతో బాధపడినట్లుగా, ఆయన పడినటువంటి ఇబ్బందులు, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ వివరిస్తూ ఉంటాడు ఒక సందర్భంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. చూడు ప్రియులారా, అంటే లేమిలో ఉన్నప్పటికీ, కరువులతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఆ స్థితిలో కూడా అతడు తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాడంట. దీన స్థితిలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, కరువులతో ఇబ్బంది పడినా లేదా సమృద్ధిగా అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చేసినటువంటి పని ఏమిటి అంటే, తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాడంట. తన ఎదుట ఉన్నటువంటి ఆహారముతోనే, తనకున్నటువంటి వస్త్రములతోనే, తన దగ్గర ఉన్నటువంటి ధనముతోనే తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో లేనిది ఏమిటి అంటే, ధనం లేదా అంటే ధనం ఉన్నది చాలా. చూడండి, ఉద్యోగం లేదా అంటే కొందరికి ఉద్యోగం కూడా ఉన్నది.
ఆస్తిపాస్తులు లేవా అంటే ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. బంధుమిత్రులు లేరా అంటే అందరూ ఉన్నప్పటికీ ఈ రోజులలో చాలా మందిలో కనిపించనిది ఏమిటి అంటే తృప్తి కనిపించదండి. వారు ఉన్నదానితో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవడం లేదు. ఇంకా కావాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా నాకే కావాలి అని చెప్పేసి తృప్తి లేకుండా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన బోధల్లో నేర్పించినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక సందర్భంలో సైనికులందరూ ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మరి మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినది, మీ జీవితములతో తృప్తి కలిగి జీవించండి. అంతేకాకుండా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించండి అని చెప్పేసి దేవాది దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ రోజున మనందరితో కూడా. మరి దేవుని ఆజ్ఞకు మనం బద్ధులమై దేవుడు మనకు ఇచ్చినంతలో లేదా మనకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నామా, లేదంటే ప్రక్కవారిని చూసి అసూయ పడేవారంగా, లేదా ప్రక్కవారికి ఉన్నటువంటి వస్తువులు లేదా వారికి ఉన్నటువంటి గృహము కావచ్చు, వారికి ఉన్నటువంటి వస్త్రాలు కావచ్చు, వాటిని చూసి నాకు కూడా అలాంటివి కావాలి, నేను కూడా ఆ విధంగా బ్రతకాలి అని చెప్పేసి లగ్జరీని కోరుకునే వారముగా ఉంటూ ఉన్నామా, తృప్తి లేని జీవితాన్ని జీవించే వారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. నాకు తెలిసినటువంటి ఒక స్టోరీ ఉన్నది. వాళ్ళ హస్బెండ్ మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన తన శాలరీ మొత్తాన్ని కూడా తన భార్యకు ఉన్నటువంటి కోరికలను తీర్చడానికే ఖర్చు చేసేస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే ఆ సిస్టర్కు ఉన్నటువంటి కోరికలు అంతా ప్రక్కవారిని చూసి పోల్చుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి ప్రక్కవారు ఎవరైనా ఓ మంచి శారీ కట్టుకుంటే నాకు అలాంటి శారీయే కావాలని పట్టుబట్టి ఏడుస్తూ కూర్చుంటది. అది కొనిచ్చేదాకా అలుగుతుందంట, మాట్లాడదంట, సరిగ్గా భోజనం పెట్టదంట, ఆమె భోజనం కూడా సిద్ధపరచదంట, ఆమె కూడా భోజనం చేయదంట. చూడండి, ప్రక్కవారు ఎవరైనా కారు కొనుక్కుంటే నాకు కూడా కారు కావాలని చెప్పేసి, అంటే ఎవరేది తీసుకుంటే నాకు కూడా అది కావాలి అని చెప్పేసి తనకున్నటువంటి వాటితో తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నది. తన స్తోమతను కూడా మర్చిపోయి ఆమె బ్రతుకుతూ ఉన్నది. ఈ రోజున వాళ్ళ జీవితాన్ని నేను గమనిస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటిది అంటే, వారు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. చాలా అప్పులు చేశారంట. కారణం ఏంటిది అంటే, అవసరం ఉండి అప్పులు చేశారంటే అవసరం లేకపోయినా వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసం పక్కవారిని చూసి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి ఆమె గొడవ పెడుతూ ఉంటే, ఆమెకున్నటువంటి ఆ వ్యర్థమైన కోరికలను తీర్చడానికి అప్పులు చేసి మరీ ఖర్చులు పెట్టిన ఆమె కోరికలకు అద్దు లేదు, ఆపు లేదు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుడు మనల్ని నేర్చుకోవాలి అని చెబుతున్నటువంటి 3వ విషయం, దేవునికి తెలుసు మనల్ని ఎంత ఆశీర్వదించాలో, దేవునికి తెలుసు మనల్ని ఏ స్థాయిలో నిలబెట్టాలో, దేవునికి తెలుసు మనకు ఎంత ధనాన్ని అనుగ్రహించాలో. దేవునికి అన్ని విషయాలు తెలుసండి. మన సామర్థ్యం ఏమిటో తెలుసు, మనం చేసే పనులేమిటో తెలుసు, మన యొక్క ఆలోచనలు ఏమిటో తెలుసు. మనకు ఎక్కువ దేవుడు అనుగ్రహిస్తే ఏమవుతుందో కూడా తెలుసు. వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే, మనందరికీ తెలిసినటువంటి మాటే. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటుంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదంట. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేము. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటితోనే తృప్తి కలిగి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. తృప్తి కలిగి దేవునికి సాక్షులుగా బ్రతకడం నేర్చుకోవాలి. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నామా, సంతృప్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నామా? ఒకవేళ తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే అలాంటి వారు బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇజ్రాయేలీయులు, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారికి ముందుండి నడిపిస్తూ ఉంటే, వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఎర్ర సముద్రంని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపిస్తూ వారి శత్రువులను ఆ సముద్రంలోనే మరణానికి అప్పగించి వారికి స్వతంత్ర దేశముగా కనాను దేశాన్ని అనుగ్రహించడానికి పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను దేవుడే ముందుండి నడిపిస్తూ ఉంటే,
ఇజ్రాయేలీలకు తృప్తి ఉన్నదా అంటే తృప్తి లేదు. వారు మాకు ఆకలి అవుతున్నది, మాకు కూరగాయలు కావాలా, మాకు మాంసం కావాలా, మాకు నీళ్లు కావాలి అని చెప్పేసి లేనిపోని కోరికలన్నీ కోరుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, వారు ఆకలి అవుతుంది అంటే మన్నాను కురిపించినారు, అయినా తృప్తి లేదు. మాకు మాంసం కావాలి అని సనగడం స్టార్ట్ చేసినారు. దేవుడు పురోగులను రప్పిస్తే అయినా తృప్తి లేదు, మాకు నీళ్లు కావాలి, మాకు కూరగాయలు కావాలి అని చెప్పేసి రకరకాల సనుగులను సనిగినట్లుగా, రకరకాల విసుగులను విసుక్కున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మనం జాగ్రత్తగా ఇజ్రాయేలీల జీవితాన్ని కనుక బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే తృప్తి లేని జీవితాన్ని జీవించిన ప్రతి ఒక్కరిని అరణ్యములోనే మరణానికి దేవుడు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకోవాలా. తృప్తి అనే వంతెన విరిగిపోతే మన కోరికలకు హద్దు ఆపు అనేది ఏమీ ఉండదంట. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. నువ్వు గొప్ప లాభాన్ని పొందుకోవాలి అంటే నీ భక్తి ఏ విధంగా ఉండాలి అంటే దేవుడు అనుగ్రహించిన వాటితో తృప్తి కలిగి జీవించే విధంగా ఉండాలంట. చూడండి ప్రియులారా, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటది, మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు అని రాయబడి ఉన్నది. మన మనస్సు అడియాశలు కలిగి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి ఆ విధంగా తృప్తి లేని జీవితాన్ని జీవించడం కన్నా మన ఎదుట ఉన్న వాటిని లేదా దేవుడు మనకు అనుగ్రహించిన వాటితో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవడం ఎంతో మేలంట. ఎందుకోసం అంటే 7వ వచనంలో రాబడినది, మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు అని రాయబడినది. మనుషుల ప్రయాసము మనం ఎందుకోసం కష్టపడుతూ ఉన్నాము అంటే కేవలం ఆహారం కోసమే. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేము. కేవలం వస్త్రాలు కలిగి ఆహారం కలిగి తృప్తిగా జీవించడానికే. కానీ మన ఎదుట ఎంత ఆహారం ఉన్నా ఎన్ని వస్త్రాలు ఉన్నప్పటికీ మనకు తృప్తి ఉంటుందా అంటే చాలా మందికి తృప్తి అనేదే ఉండదంట. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? సంతుష్టి లేనటువంటి ఇజ్రాయేలీలను దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేర్చుకోవాల్సినటువంటి 3వ విషయం, దేవుడు నీకు అనుగ్రహించిన వాటితో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలంట. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఓ అద్భుతమైన మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు తృప్తి కలిగే జీవించినాడంట, దీన స్థితిలోనికి వెళ్ళినప్పుడు కూడా తృప్తి కలిగే జీవిస్తూ ఉన్నాడంట. ఆయనకు సమృద్ధిగా అన్ని ఉన్నప్పుడు తృప్తి కలిగే జీవిస్తూ ఉన్నాడంట. లేమిలో ఉన్నప్పటికీ, కరువులో ఉన్నప్పటికీ, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాడంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 4వదిగా మనం దేవుని దగ్గర నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినది, అయితే నేను పాపులను పిలువవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను అని రాయబడినది. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి మత్తయిని చూసి నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు మత్తయి లేచి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలోనికి వెళ్ళి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు సుంకరులు వచ్చేసి, పాపులు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన, శిష్యుల ప్రక్కన భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు పరిసయ్యులు చూసి ఆ దేవుణ్ణి ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడేమిటి అని ప్రశ్నించాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మనస్సును గుర్తించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నేను పాపులనే పిలువవచ్చాను, నేను కనికరాన్నే కోరుతూ ఉన్నాను కానీ బలిని కోరను అని చెబుతూ ఆ యొక్క వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకొనండి ముందు అని చెప్పేసి ఆ పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు వారు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో
ప్రభువారు మనల్ని కూడా నేర్చుకోమంటున్నటువంటి నాలుగో విషయం ఏమిటి అంటే, మనము వాక్యాన్ని నేర్చుకోవాలంట. ఆ వాక్యం యొక్క భావాన్ని కూడా నేర్చుకోవాలంట. ఆ వాక్యము ఏ కాంటెక్స్ట్ లో దేవుడు మాట్లాడాడు, లేదా ఏ సందర్భంలో ప్రభువు వారు మాట్లాడాడు, ఎందుకోసం మాట్లాడాడు అని చెప్పేసి వాక్య భావాన్ని కూడా మనము తెలుసుకోవాలంట. చాలా మంది ఈ రోజున కూడా వాక్యం యొక్క భావాన్ని తెలుసుకొనకుండా ఎవరేది చెబితే దాని వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. ఉదాహరణకి కర్చీఫ్స్ కొనుక్కోమంటే పరిగెడుతూ ఉన్నారు, యాపిల్స్ కొనుక్కోమంటే పరిగెడుతూ ఉన్నారు, ఆయిల్స్ కొనుక్కోమంటే పరుగులు తీస్తూ ఉన్నారు, బనానాస్ కొనుక్కోమంటే పరుగులు తీస్తూ ఉన్నారు. చూడండి, దేవుని పేరట ఎన్నో వ్యాపారాలు జరిగిస్తూ ఉంటే వాక్యాన్ని తెలుసుకొనకుండా, వాక్య భావాన్ని తెలుసుకొనకుండా గుడ్డిగా వారి వెంబడి పరుగులు తీస్తూ ఉన్నారు. ఎంతో మంది తమ యొక్క ధనాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారితో ప్రభువు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ముందు మనము వాక్యాన్ని నేర్చుకోవాలా, వాక్య భావాన్ని కూడా నేర్చుకోవాలా. మోషే ప్రవక్తతో అలనాడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయం కూడా అదే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంటుంది, మీరు నది దాటి స్వాధీనపరచుకునే ఉద్దేశంలో మీరు పాటించాల్సినటువంటి ఆజ్ఞలను, కట్టడలను మీకు నేర్పించాలి అని చెప్పేసి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అని చెప్పేసి మోషే ప్రవక్త అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు నేర్పించాను అని చెప్పేసి కూడా మోషే ప్రవక్త మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవాది దేవుడు అలనాడు ఇజ్రాయేలీలను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో పరిసయ్యులను ఉద్దేశించి, ఈ రోజున మనల్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మనం కూడా వాక్యాన్ని నేర్చుకోవాలా, వాక్య భావాన్ని కూడా నేర్చుకోవాలా. మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నాం. చూడండి ప్రియులారా, దేవుడు నేర్చుకోమని చెబుతున్నటువంటి 5వ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని అని రాయబడి ఉన్నది. కొరింథీ సంఘంతో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు మమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే, లేఖనములను అతిక్రమించకూడదు. ఎందుకోసం అంటే, మీరు వాక్యానికి లోబడుతున్న ప్రకారము మీరు కూడా వాక్యానికి లోబడడం నేర్చుకోండి. మేము వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం లేదు, మేము వాక్యాన్ని అతిక్రమించి జీవించడం లేదు. మీరు మమ్మల్ని చూసి ఆ విషయాన్ని నేర్చుకోండి అని చెప్పేసి ఖచ్చితంగా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కొరింథీ సంఘాన్ని. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మరొక సందర్భంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు, మీరు క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి అని చెబుతూ ఉంటాడు. చూడు ప్రియులారా, అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి 5వ విషయం ఏమిటి అంటే, దేవునికి లోబడడం నేర్చుకోవాలంట. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విషయాన్ని నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అని చూడండి, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు అవిధేయుడిగా జీవించాడు అని చెప్పడానికి కాదు ఆ మాట ప్రస్తావించినది. శ్రమల్లో, కష్టంలో దేవునికి లోబడడం అంత తేలికైన పని కాదండి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరికరంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతటి శ్రమ వచ్చినా, ఎంతటి ఆపద వచ్చినా దేవునికి లోబడడం, దేవునికి విధేయత చూపించడం నేర్చుకున్న రీతిగా మనము కూడా ప్రభువుకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే లోబడి జీవించాలి అని చెప్పేసి మనకు మాదిరికరంగా ప్రభువు వారు నేర్పిస్తూ ఉన్నారు మనకి. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని చూసి కొరింథీ సంఘం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవునికి లోబడడం. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవునికి లోబడడం. మరి రోజున మనం దేవునికి లోబడే వారంగా ఉంటూ ఉన్నామా? ఎలాంటి స్థితిలోనైనా,
ఎలాంటి ఆపదల్లోనైనా, ఎలాంటి ఇరుకుల్లోనైనా, ఎలాంటి ఇబ్బందుల్లోనైనా, ఎంత సంతోషము కలిగినా, ఎంత సమృద్ధి ఉన్నా మనం దేవునికి లోబడి జీవించే వారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఆరవదిగా దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉన్నది, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను అని రాయబడి ఉన్నది. ఈ వాక్యంలో అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానాన్ని నేర్చుకోమంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, నేను ఇదివరకే అంజూరపు చెట్టు నేర్పించే ఆత్మీయ పాఠాలు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. ఒకసారి అంజూరపు చెట్టును చూసి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో ఆ వాక్యంలో ఒకసారి తెలుసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. అయినప్పటికీ ఈ సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. వసంతకాలము అనేది మరి యేసుక్రీస్తు ప్రభు వారి రెండో రాకడకు గుర్తుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే ఇజ్రాయేల్ దేశము మళ్ళీ చిగురించినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయము, మనల్ని మనం సిద్ధపరచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపమై ఉన్నది అని చెప్పేసి జ్ఞాపకం తెచ్చుకోవాలంట. మనం చరిత్రలో కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనబడినటువంటి రాజు ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వచ్చి ఇజ్రాయేలీలను భయంకరంగా వధించినట్లుగా, అనేకులను మరణానికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చరిత్రకారులు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ఆయన ఎంతగా ఇజ్రాయేలీల రక్తాన్ని చిందించాడు అంటే మోకాళ్ళ లోతు రక్తం ప్రవహించిందంట. ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు. ఆ యొక్క భయంకరంగా ఆ యొక్క టైటస్ రాజు చంపుతూ ఉంటే ఏమీ చేయలేనటువంటి స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, అవమానముతో తమ దేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేలీలందరూ కూడా 60 దేశాలకు చెదిరిపోయినట్లుగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత వారు అనేక సంవత్సరాలు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలకు ఫలితంగా మే 15వ తారీఖు 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం వచ్చిందండి. అంటే అప్పుడు మరలా చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలీలందరూ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క కొమ్మ లేతదై మళ్ళీ చిగురించినప్పుడు వసంతకాలము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రెండో రాకడ సమీపంగా ఉన్నది అని చెప్పేసి మనం నేర్చుకోవాలంట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నది. ఇజ్రాయెల్ దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ దేశం ఏ పనిని ప్రారంభించినా, ఎందులోనైనా సరే విజయాన్ని సాధిస్తూ ఉన్నట్లుగా మన చరిత్రలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మళ్ళీ చిగురించింది కాబట్టి మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సినటువంటి విషయము, మనం జ్ఞానం కలిగి జీవించాల్సినటువంటి విషయము, లేదా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఆయన ఈ సమయంలో రావచ్చు, నెక్స్ట్ మినిట్ రావచ్చు, ఓ 10 రోజుల తర్వాత రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు, అది ఆయన ఇష్టం. అయితే అంజూరపు చెట్టు మళ్ళీ చిగురించినప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే, దేవుని రాకడ సమీపమై ఉన్నది. ఈ రోజున నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు వచ్చినట్లయితే పరలోకానికి వెళ్ళడానికి. నీ జీవితం ఆ విధంగా ఉన్నదా? నీ యొక్క బ్రతుకు వాక్యానుసరంగా ఉన్నదా? వాక్య విరుద్ధంగా ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే అంజూరపు చెట్టును చూసి నేర్చుకోమంటున్నారు ఈ పాఠాన్ని ప్రభు. మరి మనం నేర్చుకుంటూ ఉన్నామా? ఇజ్రాయెల్ దేశం గురించి ప్రతిరోజు వార్తల్లో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశముగా ఇజ్రాయెల్ దేశం ఉన్నది. మరి అది చిగురించినప్పుడు దేవుని రాకడ అతి సమీపమై ఉన్నది అని చెప్పేసి మనం గుర్తించగలిగామా? అందుకొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి ఆయన రాకడ కొరకు కనిపెట్టే వారంగా మనం ఉందాం. ఆయన ఈ క్షణంలో వచ్చినా
మనం ఎత్తబడే గుంపులో ఉండే విధంగా మన జీవితాన్ని మనం మార్చుకుందాం. వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవునికి ప్రతి విషయంలో లోబడే వారంగా ఉందాం. ఒకసారి మన జీవితం ఇప్పుడు ఎలా ఉన్నదో పరీక్షించుకొని సరి చేసుకుందాం. చూడండి ప్రియులారా, ఇంకా మనము దేవుని దగ్గర నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే 7వదిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారం విశ్వాసంలో స్థిరముగా ఉండడం నేర్చుకోవాలంట. చాలా మంది విశ్వాసంలో స్థిరంగా ఉండరు. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, కరువుల్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటారు. దేవుడు సహాయం చేసినప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుడు పరీక్షిస్తున్నటువంటి సమయంలో మరొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలు ఏవి లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రభువు మనల్ని నేర్చుకోమంటున్నటువంటి విషయం ఏమిటి అంటే విశ్వాసంలో స్థిరంగా ఉండడం నేర్చుకోవాలంట. అవసరం వెళ్ళి రంగులు మార్చినట్లుగా అవసరానికి ఒక మాట మాట్లాడే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. మన విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉండడానికి వీల్లేదు. మనం విశ్వాసంలో స్థిరంగా ఉండడం నేర్చుకోవాలంట. 8వదిగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయడం నేర్చుకోవాలంట. ఇది దేవునికి అనుకూలమైనది అని చెప్పేసి వాక్యంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మనం తల్లిదండ్రులను సన్మానించే వారముగా, వారికి ప్రత్యుపకారం చేసే వారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. చివరిగా 9వదిగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనందరం కూడా దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా ఉండాలంట. అంటే దేవుణ్ణి సంతోష పెట్టడం కూడా మనం నేర్చుకోవాలా. మరి రోజున మన వల్ల దేవుడు బాధపడుతూ ఉన్నాడా, దుఃఖిస్తూ ఉన్నాడా, లేదంటే సంతోషిస్తూ ఉన్నాడా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర నేర్చుకున్నట్లయితే దేవుని కాడి, సులువైనటువంటి ఆ కాడిని, తేలికైనటువంటి ఆయన భారాన్ని మనం మోస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని, దేవుడు అనుగ్రహించే శాంతిని, దేవుడు అనుగ్రహించే నెమ్మదిని, దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని, దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభువు నేర్చుకోమన్నటువంటి ఈ విషయాలన్నింటినీ నేర్చుకుందాం. దేవునికి అనుకూలంగా జీవిస్తాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.